బార్డర్ లో యూనిఫామ్ వేసుకొని కాపు కాస్తున్న వాళ్లే కారణం. టెర్రరిస్ట్ యాక్టివ్ గా ఉన్నారు. అయితే ఒకరోజు రాత్రి కాల్పుల శబ్దం వినడం మొదలుపెట్టారు. రిమైనింగ్ 1 soldier he fought throughout the night. వాళ్ళని వాళ్ళ ఇళ్ళ కిందకు పంపించట్లేదు. చనిపోయి అంతసేపు అయినా బాడీలో నుంచి బ్లడ్ ఊజ్ అవుతానే ఉంది స్టిల్. ఇలా ఢిల్లీలో కూడా ఆలోచిస్తే బాగుంటుంది అని. వీళ్ళ బాడీస్ రీచ్ అవడానికి 55 days అండ్ 62 days కూడా పట్టింది. కాఫిన్ ఓపెన్ చేయడానికి కూడా వాళ్ళకి పర్మిషన్ ఇవ్వలేదు. ది స్టోరీ ఈజ్ అబౌట్ వికాస్ మన్హాస్. మన రోజు రాత్రుల్లో ప్రశాంతంగా పడుకుంటున్నామంటే బార్డర్ లో యూనిఫామ్ వేసుకొని కాపు కాస్తున్న వాళ్లే కారణం. మనకు తెలుసు, మనం వాళ్ళని గౌరవిస్తాం, వి సాల్యూట్ దెమ్. వాళ్ళ స్టోరీ సోషల్ మీడియాలో షేర్ చేస్తాం. కానీ ఈ వ్యక్తి ఒక అడుగు ముందుకేసి మన ఊహకు అందని విధంగా ఒక పని చేశాడు, ఒక హార్ట్ వార్మింగ్ వర్క్ చేశాడు. లెట్స్ నో హిస్ స్టోరీ. ది స్టోరీ ఈజ్ అబౌట్ వికాస్ మన్హాస్. దిస్ ఈస్ బ్యాక్ ఇన్ 1990s. వికాస్ 1994 లో జమ్మూ నుంచి బదర్వాహ్ కి ఒక మ్యారేజ్ ఫంక్షన్ కోసం వెళ్లారు. ఆ టైంలో బదర్వాలో టెర్రరిస్ట్ యాక్టివ్ గా ఉన్నారు. దట్ ఈస్ ద రీజన్ రోజు రాత్రి కర్ఫ్యూ ఉండేది. అయితే ఒక రోజు రాత్రి కాల్పుల శబ్దం వినడం మొదలు పెట్టారు. రాత్రి అయిన కొద్దీ ద సౌండ్స్ హావ్ ఇంక్రీస్డ్ ఎ లాట్. సో సౌండ్స్ వస్తానని దీస్ పీపుల్ డోంట్ నో వాట్ ది సౌండ్స్ ఆర్ ఆల్ అబౌట్. వీళ్ళకి అసలు అన్సర్టెనిటీ, లోపల ఏం జరుగుతుందని ది డోంట్ నో. భయం, అన్సర్టెనిటీ మొత్తం రెండు. పగలవుతున్న కొద్దీ ద సౌండ్స్ హావ్ డిక్రీస్ అండ్ మార్నింగ్ అయ్యేసరికి ఇట్ ఈస్ టోటలీ ఫేడెడ్ ఆఫ్. నెక్స్ట్ రోజు మార్నింగ్ దే గాట్ టు నో దట్ దేర్ వాస్ అ ఫీరియస్ ఫైట్. నెక్స్ట్ డే వాళ్ళకి తెలిసింది 8 soldiers డిప్లాయ్ అయి ఉన్న ఒక ఆర్మీ పికెట్ ని అంబుష్ చేశారు. అంటే మెరుపుదాడి జరిగింది. సో ఇనీషియల్ ఫైట్ లో 7 soldiers చనిపోయారు. రిమైనింగ్ 1 soldier he fought throughout the night. పికెట్ లూట్ అవ్వకుండా అండ్ హీ ఆల్సో సేవ్డ్ హిస్ లైఫ్. ఆ టైంలో మార్టీడ్ సోల్జర్స్ అంటే చనిపోయిన సోల్జర్స్ బాడీస్ ని ఇంటికి పంపించే పాలసీ లేదు. సోల్జర్ యొక్క యాషెస్ ని బిస్టర్ బ్యాండ్ అంటే ఫోల్డెడ్ బెడ్డింగ్ ని ఇంటికి పంపించేవాళ్ళు. సో ఆ రూల్ ప్రకారం ఈ చనిపోయిన 7 soldiers ని ఆ బ్యాటిల్ గ్రౌండ్ అంటే బదర్వాలోనే పూడ్చిపెట్టారు. అండ్ ఫర్ దాట్ ఆల్ ద విలేజర్స్ హ్యావ్ ఆల్సో జాయిన్డ్. ఆ బాడీస్, చనిపోయిన సోల్జర్స్ అందరి బాడీస్ ని ఒక ట్రక్ లో తీసుకొచ్చారు. అండ్ వికాస్ హ్యాస్ ఆల్సో హోల్డెడ్ దెమ్ ఆన్ దేర్ షోల్డర్స్. ఆ టైంలో లైక్ వికాస్ హస్ ఎక్స్ప్లెయిన్డ్ అస్ ఇన్ సచ్ ఎ వే, చనిపోయి అంతసేపు అయినా బాడీలో నుంచి బ్లడ్ ఊజ్ అవుతానే ఉంది స్టిల్. హీ హాస్ కపుల్ ఆఫ్ డ్రాప్లెట్స్ ఆన్ హిస్ షోల్డర్ యాజ్ వెల్. అయితే వికాస్ కి డౌట్ వచ్చింది, వై ఆల్ ద సోల్జర్స్ ఆర్ బీయింగ్ క్రిమేటెడ్ హియర్. వాళ్ళని వాళ్ళ ఇళ్ళకి ఎందుకు పంపించట్లేదు, ఆర్ ఎల్స్ వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఇక్కడికి వచ్చేదాకా ఎందుకు వెయిట్ చేయట్లేదు అని వికాస్ కి డౌట్ వచ్చి తన ధైర్యం తెచ్చుకొని ఒక సోల్జర్ ని అడిగాడు ఎందుకు ఇది అవుతుందని. సోల్జర్ వికాస్ వైపు చూసి చెప్పాడు, ఇలా ఢిల్లీలో కూడా ఆలోచిస్తే బాగుంటుంది అని. వికాస్ కి అర్థం కాలేదు ఫస్ట్. లేటర్ హీ అండర్స్టూడ్ దట్ పొలిటీషియన్స్ అని ఈ ట్రాన్స్పోర్టేషన్ డిఫికల్టీస్, చేర్చడం కష్టము, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు. బట్ వికాస్ కి దట్ హ్యావెంట్ సీమ్డ్ లాజికల్. మేజర్ గా లైక్ పొలిటికల్ గా కూడా వాళ్ళు ఇలా ఆలోచించి పంపిస్తే బాగుండు అని అర్థమైంది అని సోల్జర్ చెప్పారు అని అర్థమైంది. సో ఫైనల్ గా లైక్ దే హ్యావ్ లిట్ ద ఫైర్, చితి వెలిగించారు. అండ్ ఆల్ ద పీపుల్ స్టార్టెడ్ క్రయింగ్. కానీ సోల్జర్స్ కళ్ళ నిండా నీళ్లు ఉన్నాయి కానీ దే ఆర్ నాట్ క్రయింగ్ బికాస్ ఫస్ట్ థింగ్ యూనిఫామ్ లో ఉన్నారు, సెకండ్ థింగ్ దే ఆర్ ఇన్ ద బ్యాటిల్ గ్రౌండ్. అప్పుడు వికాస్ కి అర్థమైంది వీపింగ్ ఈజ్ సచ్ ఏ లగ్జరీ అనేది. ఆఫ్టర్ దట్ వికాస్ జమ్మూ వెళ్ళిపోయాడు. బట్ హీ సర్చ్డ్ ఫర్ డీటెయిల్స్ ఆఫ్ దీస్ 7 soldiers. కానీ ఆ టైంలో గూగుల్ లేదు, ఏమీ లేదు. వికాస్ కి ఏ డీటెయిల్స్ దొరకలేదు. అండ్ హీ హాస్ గివెన్ అప్ హిస్ ఐడియా టోటల్లీ. విత్ ఇన్ ఫ్యూ ఇయర్స్ 1999 లో కార్గిల్ వార్ స్టార్ట్ అయింది. దాదాపుగా ఇది టీవీలో లైవ్ టెలికాస్ట్ ఇచ్చారు. ఆ టైంలో వాజ్పేయి గారు ఒకటి అనౌన్స్ చేశారు, మార్టిర్ అయిన సోల్జర్స్, చనిపోయిన సోల్జర్స్ ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా వాళ్ళ ఇంటికి చేర్చాలి అని. కానీ నిజంగానే వాళ్ళ బాడీస్ రీచ్ అవడానికి చాలా టైం పట్టింది. బాడీస్ లైక్ కెప్టెన్ అమిత్ భరద్వాజ్, హనీఫుద్దీన్, వీళ్ళ బాడీస్ రీచ్ అవడానికి 55 days అండ్ 62 days కూడా పట్టింది. దే వర్ నాట్ అలౌడ్ టు ఓపెన్ ద కాఫిన్ కూడా. చాలా ఘోరమైన పరిస్థితుల్లో వాళ్ళ ఫ్యామిలీస్ కాఫిన్ ఓపెన్ చేయడానికి కూడా వాళ్ళకి పర్మిషన్ ఇవ్వలేదు. July 6th, 1999 ఒక కీలకమైన అంశం జరిగింది. మన సోల్జర్స్ టైగర్ హిల్స్ ని క్యాప్చర్ చేసుకున్నారు ఆఫ్టర్ ఎ ఫియర్స్ బ్యాటిల్. టైగర్ హిల్స్ పై జరిగిన ఆఖరి ఫైట్ ని హల్వీదర్ మదన్ లాల్ ఆఫ్ 18 grenadiers లెడ్ చేశారు అలాంగ్ విత్ 7 other soldiers. ఆర్మీ ఫైనల్ గా టైగర్ హిల్స్ ని క్యాప్చర్ చేసుకుంది. ఈ దాడిలో మొత్తం 7 soldiers అమరులయ్యారు, ఇంక్లూడింగ్ హల్వీదర్. వారిలో ఒకరు గ్రెనేడియర్ ఉదయమన్ సింగ్. ఈయన శమచక్ విలేజ్ కి సంబంధించిన వాళ్ళు. ఈ విలేజ్ వికాస్ ఉండే ప్లేస్ కి 15 kilometers దూరంలో ఉంది. వికాస్ ఫైనల్ గా ఎలాగోలాగా అడ్రస్ కనుక్కొని 1999 వింటర్ లో ఆ ఏరియాకి చేరుకున్నారు. అండ్ వాళ్ళ మదర్ వచ్చి ఎదురుగా కూర్చున్నారు. అండ్ 2 hours లిటరల్ గా పిన్ డ్రాప్ సైలెన్స్. ఎవరేం మాట్లాడలేదు. గోడకి ఫొటోస్, ఉదయమన్ సింగ్ ఫోటోగ్రాఫ్స్ అన్ని తగిలిచి ఉన్నాయి. అవి చూస్తా ఉన్నారే కానీ ఎవ్వరు ఏం మాట్లాడుకోలేదు. ఆఫ్టర్ 2 hours ఉదయమన్ సింగ్ వాళ్ళ మదర్ వికాస్ ని టీ తాగుతావా అని టీ తెచ్చిచ్చారు. అండ్ అప్పుడు వాళ్ళ మదర్, చూడు నా కొడుకు నా ఒళ్ళో లాస్ట్ టైం వచ్చినప్పుడు నా ఒళ్ళో కూర్చుని ఫోటో దిగాము, హౌ హ్యాండ్సమ్ హీ ఈస్ అన్నారు. అండ్ దట్ ఈస్ ద ఐస్ బ్రేకింగ్ మూమెంట్.
అప్పుడు మాట్లాడటం స్టార్ట్ చేశారు. అది ఐస్ బ్రేకింగ్ మూమెంట్ అన్నాను కదా. అండ్ ఫర్ ద నెక్స్ట్ 1 hour ఆవిడ చెప్తానే ఉన్నారు. ఆ తర్వాత లంచ్ చేసిన తర్వాత వికాస్ ఇంకా నేను స్టార్ట్ అవుతానమ్మా అన్నారు. అయితే అప్పుడు వాళ్ళ మదర్ అడిగారు వెళ్ళేటప్పుడు ఇంకా నీకు ఎన్ని లీవ్స్ ఉన్నాయని. షీ వాస్ థింకింగ్ వికాస్ ని వాళ్ళ ఆర్మీ యూనిట్ పంపించారేమోనని. వికాస్ అప్పుడు నేను నార్మల్ సివిలియన్ ని జమ్మూ నుంచి కలవటానికి వచ్చాను అని అన్నారు. ఆమె అడిగారు మరి ఎందుకు వచ్చావు నువ్వు సోల్జర్ కానప్పుడు, అసలు కలవటానికి ఎందుకు వచ్చావు అంటే లేదమ్మా నేను సోల్జర్ వాళ్ళ ఫ్యామిలీని కలవటానికి వచ్చాను అని చెప్పారు. ఆఫ్టర్ లిసనింగ్ దిస్ వాళ్ళ మదర్ హ్యాపీగా ఫీల్ అయ్యి వికాస్ బయలుదేరేటప్పుడు మళ్ళీ రామ్మా అని అడిగారు. అండ్ 1999 స్టార్ట్ అయిన ఈ విజిటింగ్ టిల్ నౌ దిస్ ఈస్ హ్యాపెనింగ్. వికాస్ వాళ్ళ ఫ్యామిలీలో ఒక పార్ట్ అయిపోయారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ అయిపోయారు. అప్పుడు ఆ ఫ్యామిలీని కలవటానికి స్టార్ట్ అయిన ప్రస్థానం టిల్ నౌ వికాస్ హ్యాస్ మెట్ 500+ సోల్జర్ ఫ్యామిలీస్ త్రూ అవుట్ ద కంట్రీ. దిస్ వాజ్ ద స్టార్ట్ ఆఫ్ వికాస్ జర్నీ. అండ్ మొదట్లో హీ యూజ్ టు షేర్ దీ స్టోరీస్ టు వాళ్ళ ఫ్యామిలీకి, విలేజర్స్కి, నైబర్స్కి ఇలా చెప్తా ఉండేవాళ్ళు. అండ్ నౌ హీఈస్ షేరింగ్ దోస్ స్టోరీస్ ఆన్ సోషల్ మీడియా అండ్ ఇంటర్నెట్. హట్కే స్టోరీ నుంచి మేము వికాస్తో మాట్లాడినప్పుడు హీ హ్యాస్ షేర్డ్ వన్ సచ్ వెరీ ఇంట్రెస్టింగ్ soldier's journey. I will share this journey in the upcoming videos. From Hatke Story, we really appreciate the efforts of Vikas for meeting Indian Army families. And thanks Vikas, మీరు ఇండియన్ ఆర్మీ సోల్జర్ స్టోరీస్ అన్ని మాకు షేర్ చేస్తున్నందుకు థ్యాంక్స్ అలాట్. జై హింద్.